ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనము మెయిన్ టాపిక్ ఏదైతే నిన్న మనం మాట్లాడిన ఇంట్రడక్షన్తో పాటు మెయిన్గా మనం ఓపెన్ చేయంగా వచ్చే ఫస్ట్ రిపోర్ట్ పైన మన అందరం కూడా పూర్తిగా వివరం తెలుసుకున్నాం. సార్, నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్. ఓకే లీడర్స్, మనము ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ ద్వారా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము నేము, తర్వాత వాళ్ళ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, హైటు, వెయిట్ స్టార్టింగ్ చేసిన తర్వాత మనకు అన్నీ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ డిస్ప్లే అయ్యేది మనకు 4G అయినా 6G అయినా మనకు ఫస్ట్ రిపోర్ట్ ఏమనగా అంటే దాని గురించి ఈరోజు పూర్తిగా మనం నేర్చుకున్నాం. కార్డియోవాస్కులర్ అండ్ సెరిబ్రోవాస్కులర్ అనే రిపోర్ట్ మనకు డిస్ప్లే అవుతుందండి. ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు మనకు ఈ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మళ్ళీ 15 రకాలు ఉంటాయండి. దాంట్లో మెయిన్ మనకి ఏం అవసరమో దాని గురించి మాత్రమే మనం అన్ని 15 గురించి తెలుసుకున్నాం. నేను మెయిన్ చెప్పిన వాటికి స్టార్ మార్క్ రాసుకోండి, నోట్ చేసి రాసుకోండి స్టార్ మార్క్. ఎందుకంటే అవి మాత్రమే మనం డిస్ప్లే చేయాలి, చెప్పాలి. ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు, ఫస్ట్ రిపోర్టు కార్డియో అనగా మనకు గుండెకు సంబంధించింది, వాస్కులర్ అనగా రక్తనాళాలకు సంబంధించింది, సెరిబ్రో అనగా మెదడుకు సంబంధించింది. ఈ మనకు తెలియాలండి ముందు. ఇప్పుడు మనకు మెయిన్ వచ్చింది గుండె యొక్క 4 ప్రధాన విధులు ఉన్నాయండి. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని ఇతర శరీర భాగాలకు పంపింగ్ చేయడము గుండె యొక్క ప్రాథమిక విధి. రెండో విధి ఏమంటే శరీరంలో వివిధ భాగాలు, హార్మోన్లు మరియు ఇతర ముఖ్యమైన పదార్థాలు పంపింగ్ చేయడం గుండె యొక్క మరొక రకమైన విధి అండి. మూడో రకమైన విధి ఏంటంటే ఆక్సిజన్ లేకుండా రక్తాన్ని స్వీకరించడం, మన శరీరం నుండి జీవక్రియ వ్యర్థ పదార్థాలు మోసుకెళ్ళడం, మరి ఆక్సిజన్ సరఫరా కోసం ఊపిరితిత్తులు పంపింగ్ చేయడం ఈ యొక్క ప్రధానమైనటువంటి మనకు మూడో గుండె యొక్క ప్రధానమైన విధి. నాలుగోది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుండె యొక్క ప్రధాన విధి ఏంటంటే రక్తపోటు నిర్వహించడం ఈయన యొక్క ప్రధానమైన విధి ఇదండి. మనము ఈ మెదడు అనేది మన ఆలోచన, జ్ఞాపక శక్తి, భావోద్వేగం, మోటార్ నైపుణ్యము, దృష్టి, శ్వాస, ఉష్ణోగ్రత, ఆకలి మరియు మన శరీరాన్ని నియంత్రించే ప్రతి ప్రక్రియను నియంత్రించే సంక్లిష్టమైన అవయవం ఏదైనా ఉందంటే అది బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్ లేదే మనమంతా కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా బ్రెయిన్తో టైప్ అయి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ అదేంటంటే బ్రెయిన్ అండి. ఈ బ్రెయిన్ నుంచి మన అన్ని భాగాలకు కూడా మనకు మెదడు నుంచి వెన్నుపాము కలిపి సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థ మనకు ఉంటుందండి. దీంట్లో మనకు ఇది మనము చూసిన తర్వాత మనకు ఏదైతే కార్డియోవాస్కులర్, సెరిబ్రోవాస్కులర్లో ఏదైతే ఉన్నాయో డిస్ప్లే ఫస్ట్ మనకు వచ్చింది ఇంపార్టెంట్. మీరు స్టార్ మార్క్ వేసుకొని రాసుకోండి. అందరు కూడా దాని డిస్ప్లే తెలుసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలండి. మనము బ్లడ్ ఫస్ట్ రిపోర్ట్ అండి. దాంట్లో బ్లడ్ విస్కోసిటీ అంటే రక్త స్నిగ్ధత తెలుగులో. ఇది ఇంపార్టెంట్ అండి. మనందరం కూడా షో చేయాలి, ప్రజెంట్ చేయాలి అందరికి కూడా. వాళ్ళకు బ్లడ్ వెలాసిటీ, విస్కోసిటీ, సరే అండి, విస్కోసిటీ అండి, రక్తం యొక్క స్నిగ్ధత. ఇది ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. మనం చెప్పాలి వాళ్ళకు. రక్త అణువుల మధ్య అంతర్గత ఘర్షణ సూచించేదనమాట. ఈ యొక్క బ్లడ్ విస్కోసిటీలో ఘర్షణ ఏ విధంగా ఉంది మనకు సూచిస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్త స్నిగ్ధత అధికంగా ఉంటే అధిక రక్తపోటు, దాంతోపాటు కరోనరీ హార్ట్ డిసీజ్ రోగులు మరియు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ గురే అవకాశం ఉంది. ఇది మామూలుగా నార్మల్గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నార్మల్ రేంజ్ అనేది మనకు కనపడుతుందండి. మనకు వచ్చేది స్టార్టింగ్ ఎక్స్ నుంచి ఎగ్జాంపుల్ మనకు అక్కడ చూపిస్తుందండి నార్మల్ అని. తర్వాత దాని పక్కన ఎవరైతే మనము స్కాన్ చేస్తామో వాళ్ళకు వచ్చింది
యాక్చువల్ మెజర్మెంట్ వస్తుంది. తర్వాత పక్కన వచ్చింది టెస్టింగ్ రిజల్ట్ అని కొడితే మనకు 4 కలర్ ఉంటాయండి. ఆ 4 కలర్లు వచ్చింది మనకు రెడ్, యెల్లో, బ్లూ, గ్రీన్ కలర్. ఈ పక్కల 4, ఈ పక్కన 4 ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకు ఎడమ చేతి పక్కన ఉంటే మనకు తక్కువ ఉన్నట్టు, కుడి చేతి పక్కన పెరిగిందంటే ఎక్కువ ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తించాలి. ఇప్పుడు మనము బ్లడ్ విస్కోసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం అందరం కూడా రిపోర్ట్ మనం చూస్తే మనకు తెలుస్తుందండి. అది గ్రీన్ ఉంటే గన ఎక్సలెంట్, మధ్యలో ఇటు పెరగ కానీ తగ్గకన కానీ ఉంటే గ్రీన్ ఉంటే మాత్రం మంచిగా ఉన్నట్టు. కాబట్టి ఏమి ఇబ్బంది లేదన్నట్టు మనం అందరం కూడా డిస్ప్లే చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ రిపోర్ట్లో ఆ విధంగా చూసుకోవాలి మనము. బ్లడ్ విస్కోసిటీ దాని యొక్క నార్మల్ రేంజ్ వచ్చింది 48.264 నుంచి 65.375. మీరేం రాసుకొని అవసరం లేదులే, జస్ట్ మీకు బ్రీఫ్ కోసం చెప్తున్నామండి. అదండి ఫస్ట్ రిపోర్ట్. మనం అందరం కూడా చూసుకోవాలి, దాన్ని డిస్ప్లే చేయాలి మనందరం కూడా. నెక్స్ట్ సెకండ్ రిపోర్ట్ వచ్చింది కొలెస్ట్రాల్ క్రిస్టల్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కొలెస్ట్రాల్ క్రిస్టల్ కూడా మనకి ఇంపార్టెంటు. ఎందుకంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఏ విధంగా అనేది చూపిస్తుందండి. ప్రాథమిక అధిక కొలెస్ట్రాల్ రక్తములో పెరుగుదల, తేలికపాటి అథెరోస్క్లెరోసిస్ యొక్క ప్రవాహము, రక్త స్తబ్దత రకము, మనకు ఛాతీలో ఏమైనా నొప్పి వస్తుందా, కఫం రద్దీ రకము, వాటి ఏమైనా కనిపిస్తాయని. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఇవన్నీ సిమ్టమ్స్ కనపడతాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే ఏం కాదు, కానీ ఎక్కువ ఉంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. మ్యాక్సిమం అందరం కూడా గ్రీన్ కలర్లో ఉంటే కన్నా గుడ్, మిడిల్లో ఉంటే, లెఫ్ట్ లేకన్నా రైట్ లేకన్నా. కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా ఏం కాదు, కానీ మరీ అంత తక్కువ లేకన్నా. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అందరం కూడా దాన్ని డిస్ప్లే చేయాలి. మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సెకండ్ పార్ట్ అండి దాంట్లో కొలెస్ట్రాల్ క్రిస్టల్. దాని నార్మల్ రేంజ్ వచ్చింది కొలెస్ట్రాల్ క్రిస్టల్కు 56.749 నుంచి 67.522. ఇది నార్మల్ రేంజ్ అండి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంటే మరీ అంత దారుణంగా మనకు వచ్చిన దాంట్లో కలర్ ఉంటాయి కదండి. రెడ్ అనే కలర్ పోతుంది. రెడ్ అంటే డేంజర్ అండి. రెడ్ అనే కలర్లోకి వెళ్ళకన్నా మనకి ఎల్లో ఉన్నా, బ్లూ ఉన్నా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి కొంచెం ఇటు అటు ఉన్నా కూడా ఇబ్బంది లేదండి. ఈ కొలెస్ట్రాల్ క్రిస్టల్ అనేది మనకు అక్యురెన్సీగా కనపడుతుంది. సెకండ్ రిపోర్ట్లో ఇంపార్టెంట్. అది కూడా మనము సెర్చ్ చేయాలి, చూడాలండి ఇది కూడా. ఓకేనండి, వినపడుతుంది కదా అందరికీ? సరిపోతుంది? ఇంకా స్పీడ్ చెప్పాలి, ఇంకా స్లో చెప్పాలండి? సరిపోతుంది కదా ఈ స్పీడు? ఎందుకంటే 15 రిపోర్ట్లు ఉన్నాయి సార్. 15 రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీకు మళ్ళీ డౌట్స్ వస్తే మళ్ళీ నేను క్లారిఫై చేస్తాను. ఇది సెకండ్ రిపోర్ట్ అండి. థర్డ్ రిపోర్ట్ ఇంపార్టెంట్. బ్లడ్ ఫ్యాట్. ఇది కూడా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ బ్లడ్ ఫ్యాట్ ఏ విధంగా కనపడుతుందంటే రక్త కొవ్వు 2 రకాలండి. ప్రాథమిక హైపర్ ప్రోటీనేమియా, కొన్ని పర్యావరక కారకాల ఆహారము, మనం తిన్న ఆహారము, పోషకాహారము, మందులు మొదలైనవి, లేదా జన్యుపరమైన ఉత్పత్తులకు సంబంధించిన తెలియని కారణాల వల్ల కలిగే హైపర్ లిపోప్రోటీనేమియాను సూచిస్తాయి. ఇవన్నీ కూడా మనకు వచ్చింది మనం తిన్న ఫుడ్ అందరికీ కూడా ప్రాథమిక ప్రోటోప్రోనియా మాత్రమే చూపిస్తుందండి. సెకండరీ హైపర్ ప్రోటీనియా ఏం చూస్తుందంటే దైహిక వ్యాధుల వల్ల కలిగే హైపర్ ప్రోటీనియా సూచిస్తుంది. ఇది మనకు ఫస్ట్ ప్రాథమిక హైపర్ ప్రోటీనియా మాత్రమే చూపిస్తుంది అందరికీ కూడా అండి. ఇది సెకండరీ అనేది రేర్ కేస్ అనమాట, మనకు అది చూపించదు. ఇది మనకు బ్లడ్ ఫ్యాట్లో నార్మల్ వచ్చిందే 0.481 నుంచి 1.0113 మధ్య. కొంచెం ఇటు అటు అన్నా కూడా కొంచెము ఒక 5 పాయింట్లు, 10 పాయింట్లు, 1 పాయింట్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఇబ్బంది ఏం కాదండి. మరీ మనకు వచ్చింది రెడ్ వస్తే డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. రెడ్ కలర్లోకి మనకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెడ్ అనే కలర్కి వెళ్ళకూడదు. ఆ కలర్కి ఎక్కడన్నా మనం ప్లాన్ చేసుకున్నామంటే మనం వచ్చింది ఈ యొక్క ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో కార్డియో బ్రెయిన్ సంబంధించినటువంటి, నాడీ సంబంధించినటువంటి, రక్తనాళాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఇంకోటి కూడా ఇంపార్టెంట్, ఫోర్త్ వన్ అండి, వాస్కులర్ రెసిస్టెన్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకు స్టార్ మార్క్ పెట్టుకోండి. 4వ రకమైన రిపోర్ట్ వాస్కులర్ రెసిస్టెన్స్.
అనాలిసిస్ రిపోర్ట్ మనకు అక్కడ చూపిస్తుంది. పెరుగుదల రక్తనాళాల పొడవుకు ప్రత్యక్ష నిష్పత్తిలో ఉంటుంది మరియు రక్తనాళాల క్యాలిబర్కు విలోమ నిష్పత్తిలో ఉంటుంది. మనము మన బాడీలో సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటు స్వల్పంగా పెరిగితే తేలికపాటి రక్తపోటు, గుండె మరియు ప్లీహము రెండిటికి లోపంతో వస్తే మనకు నిద్రలేమి, కఫము, వేడి, అంతర్గత గందరగోళ రకం, నిద్రలేమి మొదలైన వాటిలో వాస్కులర్ నిరోధకత పెరుగుదలకు కనిపిస్తుంది. మనకు ఈ యొక్క హార్ట్ బీట్ నుండి వాస్కులర్ రెసిస్టెంట్ అంటే హార్ట్ బీట్ చూపిస్తుంది. మనకు స్వల్పంగా తగ్గిన సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటు తేలికపాటి హైపర్ టెన్షన్కు గురవుతారు. ఇది మనము ఈ వాస్కులర్ రెసిస్టెన్స్ ద్వారా మనకు వచ్చింది హార్ట్ బీట్ ఏ విధంగా కొట్టుకుంటుంది, మనకు దానికోసం మనం ఐడెంటిఫై చేయొచ్చు. అందుకే మనం ప్రశాంతంగా నిద్రపోయి ఎటువంటి టెన్షన్ లేకన్నా మనం చూసామంటే మన కర్మ ఉద్దేశంతో అందుకనే రెస్ట్ తీసుకోవాలి అని మనం చెప్తున్నామండి. ఇది మామూలుగా అందరికీ కనపడేది, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వన్, 5th వన్ అండి, వాస్కులర్ ఎలాస్టిసిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. వాస్కల్ యొక్క స్థితిస్థాపక తెలియజేస్తుంది. ఇది మనకు సిస్టోలిక్ సమయంలో ధమని వాస్కులర్ స్థితిస్థాపకత పరిధిని సూచిస్తుంది. వాస్కులర్ స్థితిస్థాపకత పెరుగుదలలో స్వల్పంగా పెరిగిన సిస్టోలిక్ రక్తపోటు, స్వల్పంగా తగ్గితే డయాస్టోలిక్ రక్తపోటు, స్వల్పంగా పెరిగిన పల్స్ మనకు ప్రెజర్ ఎక్కువయ్యి ఎక్కువ రక్తపోటు వస్తుంది. మనకు లబ్డబ్ అంటుంది అంటే సిస్టోలిక్ డయాస్టోలిక్ అనేది అది మామూలుగా అంత ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకు దీంతో పాటు మనకు 6వ రకమైనది, జస్ట్ వినండి, అవసరం లేదు, ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది చెప్పనవసరం లేదు. మయోకార్డియల్ బ్లడ్ డిమాండ్. గుండె యొక్క కరోనరీ ఆర్థరైటిస్ పెర్ఫ్యూజన్ యొక్క నిమిషానికి రక్త డిమాండ్ ఎంత ఉంది అని చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. జస్ట్ అబ్జర్వేషన్ మాత్రం మనకు కనపడుతుంది అక్కడ. తర్వాత 7th పార్ట్ వచ్చింది, మయోకార్డియల్ బ్లడ్ పర్ఫ్యూషన్ వాల్యూమ్. గుండె యొక్క కరోనరీ ఆర్టరీస్ పెర్ఫ్యూషన్ యొక్క నిమిషానికి వాస్తవ రక్త డిమాండ్. ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నేను చెప్పిన 5 కూడా ఇంపార్టెంట్ అండి. ఏదైతే ఇంపార్టెంట్ చెప్తానో అది మాత్రం మీరు టిక్ చేసుకోండి. తర్వాత 8th వన్, మయోకార్డియల్ ఆక్సిజన్ కన్జంప్షన్. నిమిషానికి గుండె వినియోగించే ఆక్సిజన్ యొక్క మిల్లీలీటర్ విలువ ఎంత ఉందని. దీని 3 అంశాల ద్వారా మనం పసిగట్టవచ్చండి. హృదయ స్పందన రేటు, మయోకార్డియల్ సంకోచం, మయోకార్డియల్ సంకోచ సమయం, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చండి. ఈ 3 యొక్క మయోకార్డియల్ ఆక్సిజన్ కన్జంప్షన్ ద్వారా. ఇదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చూడండి అంతే. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికన్నా హైలైట్, ప్రతి ఒక్కరికి అవసరమైనది, 3 స్టార్ పెట్టుకోండి, స్ట్రోక్ వాల్యూమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రోక్ వాల్యూమ్ గురించి పూర్తి అవగతం చేసుకొని మనం అందరం కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 9వ రకమైన రిపోర్ట్ ఉంది, స్ట్రోక్ వాల్యూమ్. ఇది నార్మల్గా అండి 1.338 నుంచి 1.672 ఉంటే నార్మల్ ఉన్నట్టు. ప్రతిసారి గుండె కొట్టుకునే రక్త పరిమాణం స్ట్రోక్ వాల్యూ అంటే అండి. దీనికి 5 అంశాలు ఉన్నాయండి. ప్రభావవంతమైనటువంటి రక్త ప్రసరణ పరిమాణము 1, మయోకార్డియల్ సంకోచ బలహీనపడము 2ది, జఠరిక నింపే పరిధి 4ది, పరిధీయ వాస్కులర్ నిరోధక పరిమాణం 5ది, జఠరిక గోడ కదలిక. ఈ స్ట్రోక్ వాల్యూమ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి మనం ఈ అన్నిటికన్నా ఫస్ట్ ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఎక్కువ టైం కేటాయించండి. స్ట్రోక్ వాల్యూమ్ గురించి ఎంత బాగా స్టడీ చేస్తే ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనం అన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 9వది వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 స్టార్లు పెట్టుకోండి, చాలా చాలా వాల్యుబుల్ అండి. అన్నిటికన్నా ఇప్పుడు చెప్పిన దానికన్నా మనకు ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే ఇదండి, ఇది మనం చూసుకోవాలి, చెప్పాలి. 10వ పాయింట్ అండి, లెఫ్ట్ వర్టికులర్
ఎజెక్షన్ ఇంపిడెన్స్ 10వ రకమైన రిపోర్ట్లో ఉంటుంది మనకు. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. ఎడమ జఠరిక ఎజెక్షన్ ఇంపిడెన్స్, ఎడమ జఠరిక యొక్క అవుట్ఫ్లో ఛానల్ యొక్క నిరోధక స్థితి సూచిక మనకు తెలియజేస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనం తెలుసుకోవడం వరకే. తర్వాత 11 లేదండి, లెఫ్ట్ వెంట్రికులర్ ఎఫెక్టివ్ పంప్ పవర్, అంటే ఎడమ జఠరిక ప్రభావవంతమైన పంపు శక్తి ఎంత ఉంది అని. జస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ మనం తెలుసుకోవాలంతే. ఎడమ జఠరిక యొక్క రక్తం యొక్క ప్రభావవంతమైన స్ట్రోక్ యొక్క సంకోచ బలాన్ని ప్రతిబింబిస్తుంది. సాధారణంగా వ్యక్తులు 1.8 కిలోగ్రాముల పంపు శక్తి చేస్తే తక్కువగా ఉంటుంది, మరియు సంకోచం మంచిది కాదు. కాబట్టి వయోకార్డియల్ ఫైబర్ను సమస్యగా ఉండవచ్చు. పంపు శక్తి ఎక్కువగా ఉంటే మరి సంకోచం మంచిది, కాబట్టి బయటకు పంపబడిన రక్త పరిమాణం ఎక్కువగా ఉంటుందండి. దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు జఠరిక ప్రభావం ఏ విధంగా ఉందనేది. ఈ యొక్క ఎడమ జఠరిక ప్రభావం దానికి 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. జఠరిక నింపే యొక్క పరిధి, ప్రభావవంతమైన రక్త ప్రసరణ పరిమాణం, వయోకార్డియల్ యొక్క క్రియాత్మక స్థితి. వయోకార్డియల్లో రక్తం మరియు ఆక్సిజన్ సరఫరా యొక్క సాధారణ స్థాయి మనకు తెలియజేస్తుంది. జస్ట్ మనం తెలుసుకోవడం వరకే, ఇంపార్టెంట్ ఏం కాదండి. 11వ రకమైనది కరోనరీ ఆర్టరీ ఎలాస్టిసిటీ, స్థితిస్థాపకత అంటారండి. కరోనరీ ఆర్టరీ స్థితిస్థాపకత, దీని గురించి జస్ట్ మనం తెలుసుకోవడం వరకు మాత్రమే, ఇంపార్టెంట్ ఏం కాదు. కరోనరీ ఆర్టరీస్ అనేది గుండెకు రక్త సరఫరా చేయడానికి ప్రత్యేకమైన ధమని, కొలెస్ట్రాల్ మరియు ఇతర పదార్థాల రక్తనాళాల్లో పేరుకుపోతే వాస్కులర్ కుహరం ఇరుకైనది ఏదో నిరోధించబడుతుందండి. కరోనరీ ఆర్టరీ స్థితిస్థాపకతను బలహీనపరిచే ప్రమాదకరమైన అంశాలు అండి. ఎప్పుడైతే మనకు అధిక రక్త కొవ్వు, ధూమపానం తాగే వాళ్ళకి, మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు అనేది ఈ ప్రాబ్లం ఎవరైతే కరోనరీ ఆర్థరైటిస్ ఎలాసిటీ ఎవరైతే బాధపడుతున్నారో ఈ సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇది కూడా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత 13దండి, కరోనరీ పర్ఫెక్షన్ ప్రెజర్, అంటే పీడనం ఎంత ఉంది తెలుసుకోవడానికి మనకు దోహదపడుతుందండి. రక్త సరఫరాలో గుండె యొక్క కరోనరీ ధమని పీడనం, డయాస్టలిక్ రక్తపోటు మరియు ఎడమ కర్ణిక పీడనం యొక్క ప్రభావితమవుతుంది. మయోకార్డియల్ ఇస్కీమియాలో కొంత భాగం తగినంత మయోకార్డియల్ రక్త సరఫరాలు లేకపోవడం వల్ల మరియు మయోకార్డియల్ ఇస్కీమియా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్కు దారి తీయవచ్చు. 14ది వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. సెరిబ్రల్ బ్లడ్ వెజల్ ఎలాసిటీ స్థితి, మస్తిష్క రక్తనాళాల స్థితిస్థాపకత 14వ రకం ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కానీ రాసుకోలేకపోతే నెంబర్స్ అని నోట్ చేసుకోండి. రేపు పొద్దున్న మీరు ల్యాప్టాప్ దగ్గర చూసినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం స్పీడ్ చెప్తున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఈ యొక్క మనం వచ్చింది నెంబర్స్ నోట్ చేసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సెరిబ్రల్ బ్లడ్ వెజల్ ఎలాసిటీ, మస్తిష్క రక్తనాళాల స్థితిస్థాపకత. ఈ నార్మల్ స్టేజ్ అండి 0.708 నుంచి 1.492 ఉంటే నార్మల్. ఇది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదండి. ఇప్పుడు మనకు మెదడు నియంత్రించే మెదడు ధమని, మెడలో ధమని గాయం ఉంటుంది. ఇది ఇంట్రాక్టల్ క్రానియల్ రక్త సరఫరా రుగ్మతను మరియు మెదడు కణజాలం దెబ్బతినడానికి ఈ యొక్క సెరిబ్రల్ బ్లడ్ వెలాసిటీని దారితీస్తుంది. గట్టిపడినటువంటి మెదడు రక్తనాళ స్థితిస్థాపకత బలహీనపడుతుంది. అధికంగా మద్యం సేవించిన తర్వాత రక్తంలో ఆల్కహాల్ సాంద్రత అరగంటలో గరిష్ట స్థాయికి చేరుతుంది. ఆల్కహాల్ రక్తనాళ గోడల్లో నేరుగా ప్రేరేపించడమే కాకుండా కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ సంశ్లేషణకు ప్రోత్సహించడానికి
కాలేయాన్ని కూడా ప్రేరేపించడానికి ఈ యొక్క సెరిబ్రల్ బ్లడ్ విజల్ వెలాసిటీ చాలా చాలా డేంజరస్ అండి. ఎందుకంటే తాగిన వాళ్ళకు ఈ యొక్క సిమ్టమ్స్ కనపడుతుంది. మనకు మద్యపానము, గుట్కా, పాన్ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళకు సెరిబ్రల్ బ్లడ్ వెజల్ ఎలాసిటీలో వాళ్ళకు వచ్చింది హై ఉంటుందండి. ఇది కూడా మన అందరికి ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన 14వ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ 15వ రిపోర్ట్ ఈ యొక్క ఫస్ట్ మనకు టాపిక్లో బ్రెయిన్ టిష్యూ బ్లడ్ సప్లై స్టేటస్, మెదడు కణజాల రక్త సరఫరా స్థితి అండి. ఇది జస్ట్ మన అబ్రివేషన్ మాత్రమే, మనం తెలుసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో మనకు సెరిబ్రోవాస్కులర్ వ్యాధులను బట్టి వాటి స్వభావాన్ని బట్టి 2 రకాలుగా విభజించవచ్చు. ఇస్కుమిక్ సెరిబ్రోవాస్కులర్ 70 నుంచి 80% మంది దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇస్కిమిక్ సెరిబ్రోవాస్కులర్ అనేది ఎక్కువగా మనకు కనపడుతుంది. బ్రెయిన్ టిష్యూస్ బ్లడ్ సప్లై స్టేటస్లో వచ్చింది హైగా ఉంటుంది. మనం చూపించినప్పుడు రెడ్ కలర్కి వెళ్ళిపోతారు, లేదంటే బ్లూ ఆర్ రెడ్ కలర్కి వెళ్ళిపోతుంది. ఈ సిమ్టమ్స్ని బట్టి మనకి ఈ ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళకి స్టడీ చేయొచ్చు. రెండో రకం హీమరేజిక్ సెరిబ్రోవాస్కులర్. ఇది దీర్ఘకాలిక అధిక రక్తపోటు పుట్టుకతో వచ్చే సెరిబ్రల్ వాస్కులర్ అండి. వంశపారపరంగా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్న బారిపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ఐడెంటిఫై అవుతారు. ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. నేను చెప్పినటువంటి 15 రకాల యొక్క రిపోర్ట్ నెంబరింగ్ నోట్ చేసుకోండి. ఫస్ట్ రిపోర్ట్ కార్డియో వాస్కులర్ అండ్ సెరిబ్రో వాస్కులర్లో ఒకటోది మనకి ఇంపార్టెంట్ బ్లడ్ విస్కాసిటీ. సెకండ్ వన్ కొలెస్ట్రాల్ క్రిస్టల్ ఖచ్చితంగా మనం డిస్ప్లే చేయాలి. థర్డ్ వన్ బ్లడ్ ప్లాట్. ఫోర్త్ వన్ వాస్కులర్ రెసిస్టెంట్. ఫిఫ్త్ వన్ వాస్కులర్ ఎలాస్టిసిటీ స్థితిస్థాపకత. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రోక్ వాల్యూమ్ 9ది. దాంతోపాటు మనకు 14 కూడా ఇంపార్టెంట్ సెరిబ్రల్ బ్లడ్ వెజల్ ఎలాస్టిసిటీ. ఇవండి మనకు మేజర్గా ఫస్ట్ రిపోర్ట్ను బట్టి మనకు మేజర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం ఎల్లో ఉంటే ఏమి ఇబ్బంది లేదండి. ఎల్లో దాటిందంటే వాళ్ళు ఖచ్చితంగా మన సప్లిమెంటరీ వాడాలి, కొన్ని ప్రికాషన్స్ వాడాలి. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, తక్కువ అయితే మనం ఏం వాడాలి, ఎక్కువైతే ఏం వాడాలి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా జనరల్గా మీకు ఇది ఒక్క ప్రాబ్లమే ఐడెంటిఫై అయిందంటే మీరు దీనికి మెడిసిన్ కూడా రాసుకోండి. ఈ ప్రాబ్లంలో ఎక్కువ కానీ తక్కువ కానీ అయిన వాళ్ళకు మేజర్గా మనకు కనపడినటువంటి ఉన్న వాళ్ళకి ఎవరన్నా కానీ అకాయి బెర్రీ జ్యూస్ ఇస్తాము, కోఎంజైమ్ క్యూటన్ డ్రాప్స్ ఇస్తాము. ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ మ్యాండేటరీగా ఇవ్వండి. ఎందుకంటే రకరకాల మల్టిఫికేషన్ ఉంటాయి కాబట్టి ఈ 3 మ్యాండేటరీగా ఇచ్చారంటే వీటిలో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీన్ని బట్టి మనం ప్లాన్ చేసామంటే యాక్షన్ ప్లాన్లో మనకు టోటల్గా ఉన్నటువంటి ఈ 15 రకాల రిపోర్ట్లలో మనం ఏదైతే నెంబరింగ్ చెప్పామో అవి అందరూ కూడా మనం తెలుసుకోవాలి. ఏమి సూచిస్తుంది, దాంట్లో సిమ్టమ్స్ ఏమున్నాయి, దీన్ని బట్టి మనం ఏ విధంగా చెప్పచ్చు, ఆ విధంగా యాక్షన్ ప్లాన్ దిగామంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అనేసి మనం చెప్పచ్చు. అందుకే చెప్తున్నాను, ఎవరైతే ఈ యొక్క 6G మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెస్ట్ అనేది అవసరం. కాబట్టి దీన్ని బట్టి ఐడెంటిఫై చేసుకొని మనం ప్లాన్ చేసామంటే ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుంచి మనం పారదోలను ఖచ్చితంగా ఈ యొక్క రెమెడీ చెప్పచ్చు మనము. అదేవిధంగా మన అందరం కూడా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రెమెడీగా చెప్పి అదేవిధంగా కొన్ని ప్రికాషన్స్ మనం కానీ ప్లాన్ చేసుకున్నామంటే అన్నీ కూడా మనకు వస్తాయండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క 15 రిపోర్ట్ సంబంధించి మీకు వచ్చింది ఇంకా ఏమైనా అభ్యంతరం అడగండి, నేను మళ్ళీ చెప్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.